ఈరోజు పుల్లగా నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి. రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలున్నా, సందేహాలున్నా సిద్ధాంత్ గారిని ఒక్కసారి సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యవసాయ సమస్యలు, వ్యాపార సమస్యలు, మీరు కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయి మీ దగ్గరికి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడిన, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన, ఇంకా ఎటువంటి సమస్యలున్నా గురుగారికి ఒకసారి ఫోన్ చేసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పించుకోండి. ఫోన్ నెంబర్ 8897741766. ఫస్ట్ ఒక 4 నిమ్మకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఏదైనా మెత్తటి క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టేసుకోండి. కొంచెం ఆరిన తర్వాత ఇట్లాగా పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని వీటిల్లో నుంచి గింజలు అయితే తీసేసుకొని వీటన్నిటిని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేనైతే సాల్ట్ అయితే గ్లాస్ తో చూపిస్తున్నాను. ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే సాల్ట్ వేసుకోండి, లేకపోతే కళ్ళు పైన వేసుకోవచ్చు. తర్వాత అదే గ్లాస్ తో ఒక హాఫ్ గ్లాస్ పైనే కొంచెం కారం అయితే వేసుకొని కొంచెం జీలకర్ర, అలాగే మెంతుల పొడి ఉంటుంది కదా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతుల పొడి, అల్లాన్ని ముందుగా కడిగి నీట్ గా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఎండలో ఎండబెట్టుకొని ఈ ముక్కలైతే ఇందులో వేసుకోవాలి. టేస్ట్ బాగుంటది. తర్వాత కొంచెం పసుపు, అలాగే ఒక 4 నిమ్మకాయల నుంచి తీసిన రసం అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో అయితే పెట్టుకోవాలి. 3 days ఈ డబ్బాని పక్కన పెట్టేసుకోవాలి. కానీ మధ్య మధ్యలో ఇలా తిప్పుతా ఉండాలి. సాల్ట్ అయితే కరుగుతుంది. 3 days తర్వాత అయితే మనం తిరగమాత పెట్టుకోవచ్చు, లేదంటే తిరగమాత లేకుండా అయినా తినొచ్చు. నేనైతే తిరగమాత వేసుకుంటున్నాను. బాండీ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఈ తిరగమాత ఆరిన తర్వాత మనం పచ్చడిలో అయితే కలిపేసుకోవాలి. టేస్ట్ పుల్లగా భలే ఉంటది. నేనైతే మాత్రం నిమ్మకాయ పచ్చడిని ఓన్లీ పెరుగన్నంలోకి తింటాను. మీరు ఎలా తింటారో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. పుల్లగా చాలా బాగుంది. ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.